హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్ కోసం కబుర్లు చెప్పుకుందాం. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ తెలుగులో అవైలబుల్ ఉంది. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. డబ్బింగ్ బాగుంది. నాకైతే సిరీస్ నచ్చింది గైస్. ఇది ఒక క్రైమ్ కామెడీ డ్రామా. మీకు ట్రైలర్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. మీరు ఎప్పుడైనా హోమ్ కుక్డ్ ఫుడ్ చూసి ఉంటారు. బట్ ఎప్పుడైనా హోమ్ కుక్డ్ డ్రగ్స్ చూసి ఉంటారా? అది తెలియాలంటే ఈ సిరీస్ చూడండి. స్టోరీ ఏంటంటే రాజీమాల అనే ఇద్దరు లేడీస్ ఫుడ్ డెలివరీ బిజినెస్ చేస్తుంటారు. ప్యారలల్గా వివా లైఫ్ అనే ఫార్మా కంపెనీలో ఒక సీక్రెట్ ట్యాబ్లెట్ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. ఈ రాజీమాల ఫుడ్ బిజినెస్లోకి షీలా, వరుణ అండ్ షాయిదా అనే మరో ముగ్గురు లేడీస్ కలిసి డబ్బా బిజినెస్ని కాస్త డబ్బా కట్టెల బిజినెస్ చేస్తారు. వీళ్ళు డబ్బాలో అన్నం కూర పప్పుతో పాటు మిఠాయి అనే డ్రగ్ని సప్లై చేస్తుంటారు. అసలు ఈ హోమ్మేడ్ ఫుడ్ బిజినెస్లోకి డ్రగ్స్ బిజినెస్ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? వీళ్ళు ఈ డ్రగ్స్ ఎందుకు సప్లై చేస్తున్నారు? ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడండి. నాకైతే మూవీలో క్యారెక్టర్స్ అన్నీ నచ్చాయండి. బెస్ట్ కాస్టింగ్ అనిపించింది. టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. లైక్ ప్రతి క్యారెక్టర్కి ఒక స్పెసిఫిక్ డిజైన్ చేసి ఉంచారనమాట. నాకు అది బాగా నచ్చింది. అండ్ ఈ సిరీస్లో నాకు మాలా క్యారెక్టర్ లైక్ పని మనిషి చేసింది కదా, ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ ఆ క్యారెక్టర్ డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకనంటే ఆ క్యారెక్టర్ కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. ఆ డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ అది బాగా సింక్ అయింది. ఆ ఫన్ జనరేట్ అయింది అనిపించింది. సో నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎంతమంది సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు? అండ్ మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో చెప్పండి.